ఇక్కడ జరిగినటువంటి సంఘటనకి కారణం ఎవరు? మరి ఈ సంఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారు? సో ప్రస్తుత తరుణంలో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అనే నానుడి ఈ ప్రస్తుత రోజులలో కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. మరి దాంట్లో భాగంగా సికింద్రాబాద్ పరిధిలో బొల్లారంలోని కంటోన్మెంట్ హాస్పిటల్కి ఒక స్కూటీపై బయలుదేరినటువంటి భార్యాభర్తలు వాళ్ళు హాస్పిటల్లో చూయించుకోవడం కోసమని ఇంటి నుండి బయలుదేరి సజావుగా హాస్పిటల్కు చేరుకున్న తర్వాత హాస్పిటల్ ఆవరణలో ఇంకొక నిమిషంలో వాళ్ళు బండి పార్కింగ్ చేస్తారు అనగా సో వాళ్ళు స్లోగా మూవ్ అవుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి చెట్టు సడన్గా కూలి వారి స్కూటీపై పడడం, ఆ స్కూటీ తోలేటువంటి వ్యక్తి రవీందర్ అక్కడికక్కడే మృతి చెందడం మరియు తన భార్యకు కూడా తీవ్రమైనటువంటి గాయాలతోటి హాస్పిటల్ పాలు కావడం అనేటువంటిది ఈ సంఘటన చాలా కలిసివేసేటువంటి సంఘటనగా మనం ఇక్కడ భావించవచ్చు. మరి ఈ పరిస్థితుల్లో మనం చూసినట్లయితే వారికి ఎదురుగా ఎలాంటి వెహికల్స్ కానీ లేక వారు పోయి వేరేటువంటి వాళ్ళకి సో ఆ బైక్ తోటి తాకడం కానీ ఎలాంటి సంఘటనలు లేకుండానే అన్ఫార్చునేట్లీ చెట్టు కూలడం వారి బైక్పై పడడం అనేటువంటిది ఇది విధి వంచిత అని చెప్పుకోవచ్చా, లేదా ఇది ఈ మధ్య కాలంలో వీచినటువంటి గాలులకు ఆ చెట్టు దాని యొక్క పటుత్వాన్ని కోల్పోయి సడన్గా ఈరోజు వాళ్ళ పాలిట మృత్యుగా మారిందా అన్న విషయాన్ని మరి ఇక్కడ అందరూ గ్రహించాలి. ఏదేమైనప్పటికీ కూడా ఆ కుటుంబానికి మరి గవర్నమెంటు వాళ్ళని కంపల్సరీ ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి. ఆ సంఘటన జరిగింది కూడా హాస్పిటల్ ఆవరణ లోపల. మరి ఇలాంటి సంఘటనలు మనం చూసినట్లయితే ఇవి చాలా బాధని కల్పించేటువంటి సంఘటనలు. సో అంటే మనిషికి ఏ క్షణంలో మృత్యు వస్తుందో మనం ఊహించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ సంఘటనలు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన మనసు కలిసివేస్తుంది. అంటే మనం పోయేటువంటి దారి పర్ఫెక్ట్లో వెళ్ళినప్పటికి కూడా అకస్మాత్తుగా ఆ చెట్టు మనపై పడడం అనేటువంటిది ఎవరు ఊహించరు. మరి ఆ హాస్పిటల్ ఆవరణలో జరిగినటువంటి ఈ సంఘటనకి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండదండలు అందించాలని కోరుతున్నాము.